2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. సో ఎన్ని మంత్స్ అయింది కోడ్‌నాన్‌లో జాయిన్ అయ్యి? ఇట్స్ 8 మంత్స్ యాక్చువల్లీ. నేను జనవరిలో జాయిన్ అయ్యాను. సో జాబ్ సెప్టెంబర్లో వచ్చేసింది. జాబ్ సెప్టెంబర్లో వచ్చింది. ఓకే. Yeah. సో ఫస్ట్ ఇక్కడ జాయిన్ అయ్యేటప్పుడు ఏ ఎక్స్‌పెక్టేషన్‌తో జాయిన్ అయ్యారు కోడ్‌నాన్‌లో? యాక్చువల్లీ జాబ్ కోసమే వచ్చాను యాక్చువల్లీ. జాబ్ కోసమే వచ్చారు. ఓకే. అండ్ స్కిల్స్. హ్మ్. యా అంటే నేను నా పాస్ అవుట్ అయిపోయింది, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత జాబ్ కోసం సర్చ్ చేసిన. సో టెక్నికల్ ఇంటర్వ్యూస్ అలా చేస్తూ ఉంటే అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్ నేను కోడింగ్లో కొంచెం లాగ్ ఉన్నాను. ఓకే. సో ఎక్కడైతే కోడింగ్ బాగా చెప్తారని ఇన్స్టిట్యూట్ కోసం వెతుకుతూ ఉంటే తెలిసిన సార్ సజెస్ట్ చేశారు, ఇలా కోడ్‌నాన్ బాగుంటుంది, సో స్కిల్స్ బాగా చెప్తారు అండ్ ప్లేస్మెంట్స్ కూడా బాగా డే 1 నుంచి ప్లేస్మెంట్స్ ఇస్తారు. అది దట్స్ మెయిన్ పాయింట్. సో అలా ఇక్కడికి వచ్చి చూశాను. అలాగే నేను వేరే ఇన్స్టిట్యూట్ కూడా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేశారు. అంటే లైక్ జస్ట్ చూసాను వెళ్ళి ఎలా ఉంటుంది అని. సో కంపేరింగ్ టు అదర్ ఇన్స్టిట్యూట్స్ ఇది బెస్ట్. ఎందుకంటే అక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండి మైక్తో చెప్తూ అలా ఉంటుంది. సో ఇక్కడ అలా ఉండదు. సో నెంబర్ ఆఫ్ పీపుల్ కొంచెం తక్కువ ఉంటారు. ఓకే. అంటే ప్రతి స్టూడెంట్ తో ఇంటరాక్షన్ ఉంటుంది ఇక్కడ. ఓకే. ఇంటరాక్షన్ ఉంటుంది. సో కాన్సన్ట్రేషన్ కూడా కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ ఏమేమి నేర్చుకున్నారు ఈ 8 మంత్స్లో మీరు? యాక్చువల్లీ జావా ఫుల్ స్టాక్ నేను జాయిన్ అయిన కోర్స్. సో ఫుల్ స్టాక్ నేర్చుకున్నాను. సాఫ్ట్ స్కిల్స్, యాప్టిట్యూడ్, జావా, ఎస్క్యూఎల్ అన్ని నేర్పించాను. ఓకే. సో ప్యాకేజ్ ఎంత అండి మీది? 3.6. 3.6. ఫ్యామిలీ రెస్పాన్స్ ఏ విధంగా అనిపించింది విన్న తర్వాత? జాబ్ కోసమే వచ్చానంటే నాకు అర్థమైంది, ఒక గోల్ అనేది ఉంది మీకు, అది జాబ్ అనేది మ్యాండేటరీ అనేది అర్థమవుతుంది. ఒకసారి ఎస్ నేను క్రాక్ చేశాను అన్నప్పుడు మీ ఫీలింగ్ అండ్ పేరెంట్స్ ఫీలింగ్ ఏంటి? వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయినారు యాక్చువల్లీ. అంటే జాబ్ కోసం వీఆర్ వెయిటింగ్ ఫ్రమ్ 2 years. సో దే ఆర్ వెరీ హ్యాపీ. 2 years నుంచి ఎదురు చూస్తున్నాం. ఫ్రమ్ 2024 నా గ్రాడ్యుయేషన్ అయిపోయినప్పటి నుంచి మేము చాలా వెయిట్ చేస్తున్నాం. సో అంటే బయట నేను ట్రై చేసినప్పుడు ఇలా కోడింగ్స్లో ల్యాగ్ అయ్యి నేను సెలెక్ట్ అవ్వకపోవడం, ఇక్కడికి వచ్చిన తర్వాత సో నేను సుధీర్ సార్ జావా చాలా బాగా చెప్పారు. చాలా అంటే ప్రతి ఎవ్రీ స్టూడెంట్కి రీచ్ అవుతుందా లేదా అని సార్ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు అండ్ రిపీట్ చేస్తూ ఉంటారు మళ్ళీ. సో అలా జావా యాక్చువల్లీ నాకు ఎక్కువ టెక్నికల్ స్కిల్స్ లేవు. ఇక్కడికి వచ్చిన తర్వాత జావాలో నేను చేస్తానా చేయనా అని ఒక డౌట్ ఉండే, బట్ సుధీర్ సార్ చెప్పిన తర్వాత చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. ఓకే. సో అలా ఇంటర్వ్యూ ఫేస్ చేస్తున్నప్పుడు ఏ విధంగా అనిపించింది? అంటే ఇంతకుముందు మీరు ఆల్రెడీ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు, ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళి జాబే క్రాక్ చేశారు. ఆ డిఫరెన్స్ ఏంటి అసలు? అంటే చెప్పాను కదా నాకు అంత ముందుకు అంత టెక్నికల్ స్కిల్స్ లేవు అండ్ కోడింగ్ తెలియదు అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సో జస్ట్ సార్ జావా చెప్పారు కదా చాలా బాగా. తర్వాత నేను అంటే కన్సిస్టెంట్ అనేది మెయింటైన్ చేశాను అనమాట. నా కోర్స్ అయిపోయిన తర్వాత కూడా నేను డైలీ ఇంటి దగ్గర డైలీ ప్రాక్టీస్ చేస్తుండే. లైక్ గూగుల్ నుంచి క్వశ్చన్స్ తీసుకొని లాజిక్స్ రాయటం అలా. సో కొంచెం భయం ఉండే ఇంటర్వ్యూ జరిగేటప్పుడు, బట్ నేను నేర్చుకున్నాను కాబట్టి ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యాక భయం అనేది తెలియకుండా ఫ్లోలో వెళ్ళిపోయింది. సో అడిగే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ తెలుసు కాబట్టి ఆన్సర్ చెప్పేశాను. ఓకే. సో హ్యాపీయా? యా, వెరీ హ్యాపీ. చాలా మంది స్టూడెంట్స్ మీలాగా ఎస్పెషల్లీ పేరెంట్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంటారు, పిల్లల ఎడ్యుకేషన్ అయిపోయిన వెంటనే జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంటారు. స్టూడెంట్స్ కూడా అదేవిధంగా జాబ్ మంచి కంపెనీలో క్రాక్ చేయాలనుకుంటూ ఉంటారు. వాళ్ళకి మీ ఎక్స్పీరియన్స్ నుంచి ఏం చెప్తారు? ఎక్స్పీరియన్స్ అంటే యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ నుండి కూడా సపోర్ట్ అనేది ఉండాలి. నాకు అది చాలా మా ఫాదర్ చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే రావట్లేదు అని చెప్పేసి ఫీల్ అవ్వకుండా కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఎవ్రీ ఇంటర్వ్యూ ఏ కంపెనీని వదలకూడదు. అండ్ ప్రజెంట్ జాబ్ మార్కెట్లో జాబ్స్ చాలా కష్టంగా ఉన్నాయి, మెయిన్గా ఐటీ జాబ్స్. సో మెయిన్గా ప్యాకేజ్ని చూడకుండా మనం అప్లై చేసి సో ఎక్స్పీరియన్స్ చేయగలిగితే వీ కెన్ క్రాక్ ఇట్. ఓకే. సో మీకు ఇక్కడ ఎన్ని ఇంటర్వ్యూస్ క్రాక్ చేసే అవకాశం వచ్చింది, అంటే అటెండ్ అయ్యే అవకాశం వచ్చింది? యా అంటే చాలా వచ్చాయండి. సో వీళ్ళైతే ఆఫర్ చేశారు? చేశారు. అంటే డైలీ వస్తూ ఉంటాయి కదా, మనకి ఎలిజిబిలిటీ ఉంటే మనకి మెయిల్ వస్తుంది, మనం అప్లై చేసుకొని చేసుకోవచ్చు. సో చాలా వచ్చాయి. పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు? మా ఫాదర్ డ్రైవింగ్ చేస్తారు. సో మదర్ హౌస్ వైఫ్. సో ఇప్పుడు హ్యాపీ ఫ్యామిలీ. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. కోడ్‌నాన్ గురించి చెప్పమంటే ఒక మూడు పదాల్లో ఏం చెప్తారు? అంటే కోడ్‌నాన్ ఏంటంటే వాళ్ళు బాగా ఫాలో అప్ ఎక్కువ చేస్తుంటారు. సో ఫాలో అప్ వల్ల
స్టూడెంట్ గ్రోత్ చాలా బాగుంటుంది. లైక్ అంటే ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్, నాకు యాక్చువల్లీ ఫస్ట్ నేను వచ్చిన జీరో నాలెడ్జ్. నాకు జావా నేను స్టార్టింగ్ నుంచి నేర్చుకున్నాను, బేస్ నుంచి ఇక్కడ. సో ఏమీ తెలియకపోయినా ఇక్కడికి వచ్చి మనం చాలా గ్రో అవ్వచ్చు అనమాట, టెక్నికల్గా అయినా. ఇంకా సాఫ్ట్ స్కిల్కి సుజాత మేడం చాలా బాగా చెప్పారు. సో మాకు ట్రైన్ చేసినప్పుడు మాక్ ఇంటర్వ్యూస్ తీసుకున్నారు. సో మాక్ ఇంటర్వ్యూ నాకు చాలా హెల్ప్ అయింది ఇంటర్వ్యూలో. ఇక్కడ నేర్చుకున్న వాటిల్లో మీకు మాక్ ఇంటర్వ్యూస్ అనేది మీ ఇంటర్వ్యూలో హెల్ప్ అయింది. చాలా ఇంటర్వ్యూ యూజ్ అయింది అనమాట. ఓకే.